ಕಮ್ಮಿಯಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆಟೋಗಳನ್ನೆಲ್ಲ ಫೋನ್ ಮಾಡಿ ಕಳ್ಸ್ಕೊಡ್ತಾರೆ. ಸ್ಟೇರಿಂಗ್ ಲಾಕ್ ಅయింది అదే రైట్కి లాక్కోండి. మీరు మామూలుగా అట్లా వెళ్తారు కదా, ఈ సింగిల్ రూట్లో ఎందుకు వచ్చినారు? అది అక్కడ ఒకటి బ్రిడ్జ్ దగ్గర లారీ చెడిపోయింది అని అందుకు ఇటు పక్కనే పంపించారు. వెహికల్ అంతా ఇటు పక్కనే వచ్చారు, మొత్తం వెహికల్ వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినారా టైంకి? అప్పుడే వచ్చి అందరూ షిఫ్ట్ చేశాను. మనకండి ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో కర్ణాటక ఆర్టీసీ సంబంధించిన బస్సు KA40F0834 అనే బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తూ ఉండగా రాతన గ్రామము తుగ్గలి మండలం అనే గ్రామం దగ్గరికి వచ్చేసరికి బస్సు రోడ్డు సైడ్న ఉరి పడిపోయి ఉన్నది. దీన్ని విచారణ చేస్తే ఈ బస్సు బెంగళూరు టు మంత్రాలయం వెళ్తుండగా ఈ బస్సులో మొత్తం 29 మంది ప్యాసింజర్లు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో దేవుని దయ వల్ల ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి కూడా ఎటువంటి పెద్ద మేజర్ ఇంజరీస్ ఏం లేవు. ఇద్దరికి మాత్రము చాలా స్వల్ప గాయాలైనాయి. వాళ్ళని కూడా ఇమీడియట్గా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మా తుగ్గలేసే బాలనరసింహులు మేము ఇమీడియట్గా స్పాట్కి వచ్చి ఆ ఇద్దరిని కూడా మా వెహికల్ అరేంజ్ చేసి హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎటువంటి వాళ్ళకు యాక్చువల్గా కంప్లైంట్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు కంప్లైంట్ చేసే స్థాయిలో లేరు. మాకు కంప్లైంట్ ఏమవుతుంది, మాకేం గాయాలు లేవంటున్నారు, కానీ మైనర్ ఇంజరీస్ కాబట్టి ఎందుకైనా మంచి అని చెప్పి కంప్లైంట్ తీసుకుంటున్నాం. కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. దీంట్లో కేసు విచారణలో ఏదైతే వెళ్తే దాని ప్రకారం ఫాలో అవుతాం. అట్ ది సేమ్ టైం ఇందులో భాగంగానే ప్రతిరోజు కూడా మా డిపార్ట్మెంట్ పోలీస్ వైపు నుంచి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు కానీ మా డిఐజీ గారు కానీ కంటిన్యూగా మాకు అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తున్నారు. సో అవి తూచే తప్పక పాటిస్తున్నాం. ఈ రోజు కూడా మేము మా సర్కిల్ పరిధిలో కానీ మాకు తెలిసి మా సర్కిల్ పరిధిలో మా సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు నైట్ మిడ్నైట్ 1 గంట నుంచి రాత్రి 4 గంటల వరకు కూడా స్టాప్ వాష్ అండ్ గ్రో ప్రోగ్రామ్ చేయిస్తూ, అంటే డ్రైవర్లకు కింద దింపి మొహాలు కడిగించి నిద్ర రాకుండా వాళ్ళకి 2 మాటలు మాట్లాడి మళ్ళీ వాళ్ళని పంపించే ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీనివల్ల అయితే చాలా ప్రమాదాలు తగ్గుతున్నాయి. ఇది ఇట్లే కంటిన్యూ చేస్తాం. అట్ ది సేమ్ టైం అందరూ కూడా మా వైపు నుంచి చెప్పేది ఏమంటే, దయచేసి అందరూ కూడా ఈ ద్విచక్ర వాహనదారులు అయితే ఏమి వెహికల్ నడిపేటప్పుడు ఆ బండి నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. దయచేసి మరీ చెప్తున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఎటువంటి పరిస్థితుల్లో బళ్ళు నడపొద్దండి. అందరికీ మేము మా డిపార్ట్మెంట్ తరఫున చేతులు ఎత్తిగానే చెప్తాం, మేము మొక్కి చెప్తాం. మేము దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయొద్దండి. చేసి మీ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టద్దండి. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయొద్దండి. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ మరీ కామన్ అయిపోయింది. సెల్ ఫోన్ డ్రైవింగ్ దయచేసి చేయొద్దండి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, మీ ఫ్యామిలీ శాతం వేసుకోండి. ప్రమాదం అనేది ఒకసారి జరిగిందంటే మీ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి, మీ ఫ్యామిలీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మరీ చెప్తున్నాం. ఏవైతే చేయకూడదు అంటున్నామో అవి చేయకోకుండా ఉంటే మీ ఫ్యామిలీస్కి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అందరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మొదటి